వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు. వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం శవ రాజకీయాలు చేసే విధంగా ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లామాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతి నీచంగా డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు పాపం నేను చూసా కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు. ఎవరో తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. ఈనాడు ఎన్ని శవ రాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు బాహాటంగా అడుగుతున్నారు. నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇళ్లకు పెన్షన్ తెచ్చియచ్చు, అదేది కూడా అడ్డంకి కాదే. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100% వస్తుంది. ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి, ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి 4000 పెన్షన్లు వస్తాయి. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మాకు 4000 పెన్షన్ ఇంటింటికి తెచ్చి అందిస్తారని ప్రజలు స్పష్టంగా భావిస్తున్నారు. ఈ పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి జగన్ గారు కానీ ఒకదానికి సమాధానం చెప్పాలా. 2019 ఎన్నికల ముందు జగన్ గారు ఏం చెప్పారు? మీరు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయలు చేస్తా అని చెప్పారా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా కాదు చెప్పింది ఇలా